హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిన్ను వ్లాగ్స్ ఫ్రెండ్స్. చలో మాస్క్ తీసేద్దాం, సెట్ అయితే లేదు. ఆ విషయం వచ్చేసి వెళ్తుండు, అయితే ఫోన్ చేసి చెప్పిండు దావత్ ఇస్తున్నా రా వెళ్ళిపోతున్నా, మళ్ళీ కలవడం ఎప్పుడో ఏంటో తెలియదు. మంచి ఫ్రెండ్, ఇక్కడ 5 years నుంచి మంచి రిలేషన్ ఉండే, వెళ్ళేసి మ్యారేజ్ చేసుకుంటా మళ్ళీ వస్తాను రాను తెలియదు అంటుండు. చలో మిస్ అవుతున్నాం, కాకపోతే కానీ వెళ్ళి పార్టీ ఏంది ఏం కథ ఏమేం చేస్తుంది, మరి బిర్యానా మరి ఏంది తెలియదు సంథింగ్. వెళ్ళి చూద్దాం. ఇంకో ఫ్రెండ్ వస్తాడు, ఆ ఫ్రెండ్ నేను ఇద్దరం వెళ్ళిపోతాం. విషయం ఏంటంటే ఈరోజు కొద్దిగా ఫ్రైడే అన్నట్టు, ఎందుకంటే కొద్దిగా బిజీ ఉంటుంది. మరి చూద్దాం ఎలా ఉంటుందో. డ్యూటీలు ఒకవేళ ఎవరు ఫోన్ చేయకుండా మేడ వాళ్ళు మంచిగా వెళ్ళిపోతే సంతోషం. చూద్దాం మరి. ఓకే రైట్, లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చలో సీనాన్న దగ్గరికి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే వీడియో మొత్తం తీయలేకపోయినా, ఎందుకంటే డ్రైవింగ్ చేసుకుంటే కొద్దిగా నేనే కెమెరా తీయాలంటే కొద్దిగా కష్టం కాబట్టి చిన్నగానే క్లిప్ తీస్తున్నా. అన్నారు నచ్చిన దగ్గరలో, ఓకేనా. ఇది కూడా కష్టమే ఇక్కడ ఈ క్లిప్ తీయడం కూడా, ఎందుకంటే ఇక్కడ చాలా మన ఇండియా టైప్లో కాదు. ఇక్కడ పర్మిషన్ వీడియోకి కానీ సోషల్ మీడియాలో బాగా ఫాస్ట్ ఉంటారు అన్నట్టు. ఇక్కడ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఇదే మా అన్న ఇక్కడ ఉంటాడు కిరాయి. ఇది వచ్చేసి నేను ఉండేది సౌదీలో ఉంటాను ఫ్రెండ్స్, చెప్తున్నాను. ఇది విషయం. ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని అన్నకు ఫోన్ చేస్తే వస్తుండు వెళ్తుండు, అదే అవుతున్నాడు అన్న. మరి పరిస్థితి వెళ్ళిండా లేదా? నేను కూడా మేడంని దించేసిన, ఫ్రైడే అన్నాను కదా. మేడం వచ్చేసి ఎప్పుడు ఫోన్ చేస్తుందో మళ్ళీ తెలియదు. అంత లోపల మన దావత్ వచ్చేసి కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేను తిరిగి రిటర్న్ వచ్చేయాలి మేడం డ్యూటీకి. ఆ విషయం ఏంటంటే ఇక్కడ డ్యూటీ అంటే ఫ్రెండ్స్, ఇది మేము వచ్చిందే వర్క్, అది జస్ట్ నేను ఏదో వీడియోస్ వచ్చేసి ఏంటంటే చేద్దాము, మనకు గుర్తుగా ఉండిపోతాయి అన్న ఉద్దేశంతో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదో యూట్యూబ్లో ఇది చేయాలి అది చేయాలని ఏం లేదు. నేను మళ్ళీ ఫ్యూచర్లో రేపట్లో చూసుకోనీకి నా వీడియోస్ జస్ట్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే మన టాకింగ్ ఫోర్ కానీ ఇంకేదైనా నా కిల్స్ కానీ మార్చుకుంటాము ఇట్లా అట్లా అని చెప్తే కొద్దిగా కామెంట్ ద్వారా మాత్రం తెలియజేయది. పర్లేదన్నా, ఏం నో ప్రాబ్లం, ఎలా ఉన్నా సరే యూట్యూబ్లో ఓకే అంటే నేను తీసేస్తాను ఫ్రెండ్స్. నాకు తీసేసి నాకు అయినంత మట్టుకు ఎడిటింగ్ చేసి పెడతాను మ్యాక్సిమం. నాకు ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా టాకింగ్ పోవాలి మిస్టేక్ అవుతుంది, సారీ, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వస్తలేడు ఏంటి మరి ఎలా అన్న, ఇంకా వస్తలేడు. ఓకే అన్న, చూడు వెళ్ళదా ఇంటనే మా సీన్ అన్న. ఒకసారి మన హాయ్ చెప్పు. రైట్ అన్న, ఎక్కడ మన ఎక్కడ చెప్పసారి మీరు ఎక్కడ? ఓకే, తెలంగాణ. ఓకే రైట్. చలో, ఇంకా ఎట్లుందన్న సౌదీల పరిస్థితి? సౌదీ పరిస్థితి అందరికీ తెలిసినట్టే, కానీ ఆడ ఉన్నప్పుడు మస్తే అనుకుంటాం, కానీ ఇక్కడ వచ్చినాక తెలుసు సౌదీ పరిస్థితి ఏంటో. వచ్చినాక ఇంట్లో అనుకుంటారు మస్తు ఉన్నారు అనుకుంటారు, కానీ ఇక్కడ వచ్చినాక తెలుసా బాధ ఏంటో. ఇంటికాడ ఫోన్ చేసినప్పుడు ఏదో డ్యూటీ మీద కూర్చొని చేసినప్పుడు మంచిగా ఉన్నారు అనుకుంటారు, కానీ ఇక్కడ వచ్చినాక తెలుసు అన్న డ్యూటీ మీద ఉన్నప్పుడు ఫోన్ చేయలేము, ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం కాబట్టి ఇంటి వాళ్ళు అనుకుంటారు మంచిగా ఉన్నాయి. చలో ఓకే, మనం నీ గురించి మొత్తం నీ డీటెయిల్స్ నువ్వు ఎంత కష్టపడ్డావు సౌదీలో, నేను మళ్ళీ నిన్ను మాత్రం ఖచ్చితంగా అడుగుతా. అదొక వీడియో పెడదాము, ఎందుకంటే కొత్త వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏడుకోతున్నాం చెప్పు, ఈ రోజు వాళ్ళు ఏడుకోతున్నాం దావత్ పార్టీ. చలో పార్టీ, ఫ్రెండ్ పార్టీకి వెళ్తున్నాము. చలో రైట్, మేము కనబడలేమని చెప్పేసి మళ్ళీ లైట్ ఇస్తా. ఓకే రైట్, ఓకే చలో మరి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేదాకా వీడియో కంటిన్యూ చేద్దాము, ఓకేనా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక పరిస్థితి ఎలా ఉంది, ఏం కథ, ఏమేమి వండుతున్నారు మరి ఫ్రెండ్స్కి ఇట్లా ట్రై చేద్దాం, ఓకేనా. చలో అంతవరకు చూస్తున్నాం.
ఈజీగా తీసుకుని ఈజీగా మన దగ్గర ఉంటే ఎక్కడ బండి మొత్తం తీసుకోవచ్చు. ఇంకా తక్కువ వస్తే చట్టం బాగా తిరిగి రాదు. చలో వచ్చేసాం ఫ్రెండ్ దగ్గరికి మ్యాక్సిమం రీచ్ అయిపోయినట్టే. చలో మన బండి పార్కింగ్ ఉందా లేదా ఏంటి ఏం కదా. చలో ఇక్కడ కాపిద్దాం ఆపరేషన్గా చూసుకుందాం. చలో వెళ్దాం పర్రే ఫ్రెండ్ దగ్గరికి. చలో వెళ్తున్నాం మరి ఫ్రెండ్ దగ్గరికి. చూద్దాం లైట్ మొత్తం బంద్ చేసుకుంటాం మరి చీకట్లు ఏం చేస్తుండే పిల్లాడు. ఓకేనా, ఒక్క నిమిషం. డోర్ తీసిందే ఉంది. నవీన్ ఒక్కసారి ఇటు చూడు ఒకసారి. ఏం చేస్తున్నావు అబ్బా? ఫ్రాన్స్ దమ్ బిర్యానీ సలాన్ అన్ని. చలో ఇదే మన ఫ్రెండ్ రూము వచ్చేసి వేస్తుండే ఈయన. ఇదే ఫ్రెండ్ వెళ్తుండే అన్నట్టు విషయము. చలో రైట్. కొద్దిగా రూమ్ అంతా మెస్సి మెస్సి ఉంటుంది ఏమనుకోకుర్రి, ఎందుకంటే బ్యాచులర్ కదా. రైట్, అది విషయం అన్నట్టు. కాటన్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. చలో ఎంత అన్నాయి కాటన్? ఎంత వేసిరి? 2020. చలో 40 అన్నట్టు. రైట్. చలో అన్న కుమార్ అన్న రైట్. ఏం సంగతి అంత బాగానేనా? ఓకే రైట్. చలో ఇది వచ్చేసి మంచి అర్థం ఉంది మన దోస్త్ రూమ్లో. నవీన్ లాస్ట్ టైం కూడా కదా ఈ రూమ్. ఇక బాయ్ బాయ్ అనా? బాయ్ బాయ్. ఎన్ని ఇయర్స్? 5 years ఇక్కడ మొత్తం నేను వెళ్ళింది 4.5 అయిందా? 5 దగ్గర. చలో చిన్న ఫ్రిడ్జ్ మన దోస్తుది. ఏం లేదు ఇలా. శంకర్ నమస్తే. ఏం సంగతి? బాధపడుతున్నావాట పోతున్నా అని? బాధపడద్దు. ఓకేనా? ఓకే ఎంజాయ్. చలో మన దగ్గర మంచి సోఫాలు ఉన్నాయి, జబర్దస్త్ సోఫాలు. రైట్. ఓకే ఏది కబోర్డా? రైట్. ఓకే ఇది మన కబోర్డ్, మన ఉంది కబోర్డు. ఇది హైలైట్. నవీన్ ఏం సంగతి? ఏమేం చేస్తున్నావు? ఇదేనికి ఇది మిర్చి కా సలానా? ఓకే ఈరోజు ఏమేమి ఉంది వెరైటీ ఏంటి చెప్పవు సార్? మనకి ప్రాన్స్ బిర్యానీ. ఓకే ఇంట్లో ఏం వేస్తున్నావు అసలు? అంతేనా? సస్పెన్సా? చలో ఇంట్లో ఏం వేసినావు? అయిపోయిందా? దమ్ బిర్యానీ అయిపోయిందా? నడుస్తుందా? ఓకే రైట్. చలో మన చిన్న కిచెను, అదంతా కబోర్డు వచ్చేసి. రైట్. నవీన్ విత్ నీ పర్మిషన్ తీసుకోకుండా నీ రూమ్ మొత్తం చూపిస్తాను మన దోస్తులకు మరి ఆయన. ఓకేనా? ఇది మొత్తం చెత్త చెత్త పెట్టేసింది మనోడు. రైట్ రైట్. నవీన్ స్పెషల్ ఏంటి ఇది వెరైటీ? నాకు మరి ప్లస్ ఉందా లేదా? ఓకే ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ వచ్చేసి బెబ్బర్లా
బెబ్బర్లా ఏమంటారు గూడాలా? వీటిని బొబ్బర్లు అంటారు. ఉడకబెట్టినా గూడాలు అవుతాయి. ఒక్క నిమిషం. చలో అన్న ఎవరు చేసిన చెప్పే ఇది బెబ్బర్ గూడాలా? జస్ట్ గూడాలు ఓకేనా నవీన్? అది థమ్స్అప్ కూడా కాదు, డ్యూ. ఇంటికాడ కూడా ఉన్నది. చలో సీన్ అన్న హాయ్. హాయ్. అన్న పేరు కుమార్. హలో. మన శంకర్ తిన వచ్చేసి ఆంధ్ర ఫ్రెండ్, ఫ్యామిలీతో ఉంటాడు. నేనైతే పాతోని ఓకేనా. విషయం ఏంటంటే చలో తను వచ్చేసి సీను. సీన్ అన్న ఎట్లుంది బెబ్బర్ గూడాలు? సూపర్ ఓకేనా. ఇగో ఇతనే మన పిల్లాడు పోతుండు, మంచి ఫ్రెండ్ ఓకేనా, 5 years నుంచి. చలో నవీన్ ఎవరు చేసి బెబ్బర్ గూడాలు చెప్పు ఒకసారి. బెబ్బర్ గూడాలా ఒకసారి టేస్ట్ చేద్దాం నేను కూడా. తీసుకుంటాను. రైట్. థమ్స్అప్నే చెస్ కొట్టుకోవాలి. సూపర్. థమ్స్అప్ అనుకో, డ్యూ అంటే మరి మన ఇండియాలో లేదు కానీ డ్యూ ఉందా? మన దగ్గర 7 Up, థమ్స్అప్, స్ప్రైట్, మాజా అంతేనా? డ్యూ ఉంది ఎప్పటి నుంచి ఉంది అది కడిగే కంటెంట్. డ్యూ ఏముంది మంచి బెబ్బర్ కూడా జబర్దస్త్. ఎందుకు మరి ఇది ప్లానింగ్ సెకండ్ జెండా పార్టీ అంతేనా? ఈ స్టార్టింగ్ థమ్స్అప్ పార్టీ, తర్వాత బిర్యానీ పార్టీ ఓకేనా? జెండా పార్టీ సెండాప్ అంటే సెండాపే ఓకే, మనోడు ఇద్దరు కాబట్టి సెండాప్. ఇతను వచ్చేసి 16 డేట్ 16. శంకర్ నీది ఎప్పుడు? మనోడు శంకర్ కూడా తెలుతుండు. ఎల్లుండి అంటే ఎప్పుడు? 14. రేపు ఇక్కడ నుంచి వెళ్తావు ఓకేనా? ఓకే మనోడు వచ్చేసి ఫ్యామిలీ కాకపోతే కానీ ఇక్కడ నుంచి మన మెయిన్ సిటీ వెళ్తుండు రియాద్. రియాద్ వెళ్ళిన తర్వాత ట్రెండింగ్ కావాలి. రియాద్ నుంచేసి మనడు ఫ్లైట్ డైరెక్ట్ హైదరాబాదా? విషయం ఏంటంటే ఇక్కడ నుంచి బస్సు నుంచి హైదరాబాద్, రియాద్ నుంచి హైదరాబాద్. ఆడ నుంచి ఎవరు వస్తారు? ఎవరు వచ్చేది ఏం లేదు, ఆడి నుంచి మళ్ళీ వస్తే అంతేనా? చలో మంచిగా వెళ్ళాలి. మా పిల్లగాడు మాత్రం ఎవరు చేసుకుంటారో, పిల్లగాడు మాత్రం జబర్దస్త్ వంటగాడు. నిజంగా చెప్తున్నా, ఇది నిజం. అన్నం కూడా ఉంది ఏమే కుమార్ అన్న చెప్పే హైలైట్ తెలుసా? ఏదున్నా మనకు బిర్యానీ అన్న మనం తినడం వరకే, మనోడు మాత్రం వండడం వరకు ఏదైనా ఓకేనా? అది ఆల్ ద బెస్ట్ చెప్తున్నా, ఎందుకంటే వెళ్ళి కూడా మ్యారేజ్ చేసుకుంటాడు. చూద్దాం మరి లక్కీ పర్సన్ ఎవరో మన ఉంది. మంచి జబర్దస్త్ ఫ్రెండ్ మనకు. ఆల్ ద బెస్ట్. దేనికి? మ్యారేజ్గా? ఓకే నాది కూడా ఓకేనా? మాస్క్ తీసేస్తుంది ఎందుకు? ఎవరు వచ్చినా కూడా ఆల్ ద బెస్ట్ ప్లస్ లక్కీ పర్సన్. ఎందుకంటే ఫుడ్ విషయంలో మాత్రం జబర్దస్త్ మనోడు. ఎందుకంటే అప్పటి నుంచి బ్యాచిలర్ హైదరాబాద్ ఉండి ఏ విషయంలో ఫుడ్ విషయంలో అయినా దేనికైనా కూడా వంట మాత్రం సీనన్న థమ్స్అప్ తక్కువ తాగు, బెబ్బర్ కూడా లెక్క తిను ఓకేనా? ఓకేనా? చలో ఆడ మన బిర్యానీ కూడా అవుతుంది. లెట్స్ గో. చలో ఫ్రాన్స్ బిర్యానీ. నవీన్ ఫ్రాన్సా? ఓకే ఒక్కసారి ఇప్పి చూపించేది ఫ్రాన్స్. మన ఫ్రాన్స్ అంటే రొయ్యల బిర్యానీ, తెలియని వాళ్ళకి చెప్తున్నా సింపుల్గా. ముక్కలు ఏమనుకోకురా ఇంత జస్ట్. ఎన్ని నిమిషాలు పెట్టినావు ఇది? ఎన్ని నిమిషాలు? 40 minutes పెట్టినా. 40 minutes పెట్టినా దమ్ బిర్యానీ. ఓకే రైట్. చలో దమ్ బిర్యానీ ప్లస్ అయితే బిర్యానీ అంటే చికెన్ అనుకున్నారు. ఓకే థమ్స్అప్. ఓకే ఇదేంది? సలాడా? మిర్చి. ఓకే జస్ట్ మిర్చి. ఏంది ఫ్రైయా? ఏంది ఇది? మిర్చి కా సలాడ్. వీళ్ళు ఏమేమి వేసినావు? హైదరాబాద్ దమ్ బిర్యానీ, పల్లీలు, పచ్చిమిర్చి, నువ్వులు, ఓకే జీలకర్ర, మెంతులు, ఓకే కొబ్బరి పొడి అంతా వేసేసి మనం మామూలుగా ఫ్రై చేసినావు. ఎట్లా? మిక్సీ టైప్లో మిక్సీ పట్టేసి తాలిపేసినావా? ఓకే రైట్. సీనా ఒకసారి చూడు దాని టేస్ట్. ఉప్పు కారం అంటే చూడు. ఓకే రైట్. టేస్ట్ ఓకేనా? గిట్ చూడు టేస్ట్ గిట్ల గుడ్డా? ఏమన్నా ఉప్పు ఎక్కువ తక్కువ అయిందా కుమారన్న? చూస్తావా ఏమన్నా? నాకు చూడు ఒకసారి. ఓకేనా? సూపరా?
నవీన్ సూపర్. ఓకేనా రైట్ శంకర్ ఒకసారి బుక్క పెట్టుకొని చూడు ముక్క పెట్టుకొని చూస్తా. ఓకే ప్రాన్స్ బిర్యానీ రైట్ సూపర్. రైట్ ఓకే ఫ్రాన్స్ స్మాల్ దానివల్ల ఉడకడం వల్ల చిన్నగా అయిపోయింది. రైట్ ఓకే నేను కూడా ఒక టేస్ట్ చూద్దాం మరి ఫ్రాన్సా ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నాను నేనైతే అంటే చిన్న అయితే తిన్నా పెద్ద అయితే కష్టం ఏ నాకైతే తెలిసింది నేను బయటికి ఇచ్చాడని. ఇది నీది పిచ్చాడా? మంచిగా ఉంటుంది తెలుసా? అన్న బాగా ఓకే కుమార్ అన్న ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని బిర్యానీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం మన నవీన్ వంట ఓకేనా ఓకేనా చలో రైట్ మరి తిన్నాక కలుసుకుందాం చలో రైట్ మొత్తం ఇది ఇప్పుడే తినడం అయిపోయింది దోస్తులు కూడా లేస్తుర్రు ఓకే ఏమే కుమార్ అన్న ఎట్లుంది సూపర్ తీసేసింది కానీ ఓకే మంచిగా కాల్ చాపిండు అన్న ఎట్లుంది మస్తుందా ప్రాన్స్ బిర్యానీ ఎగ్దాం చేసింది కానీ జర్ర కొద్దిగా నాకైతే నోరు మండుతుంది అన్న నీకెట్లుంది ఇంకా టేస్ట్ ఓకేనా సూపర్. కారం వచ్చింది నాకు లైట్ మసాలాను కారం అంతేనా రైట్ తెలుగు అంటేనే కారం కారం అంటే తెలుగు శంకర్ నీ ఆలోచన ఏం చెప్పు సూపర్ హిటా ఓకే నాకు కూడా నచ్చింది ఎందుకంటే ఇక అన్నం వండి పెట్టేటోళ్ళు కూడా కావాలి ఈ సిచ్యువేషన్కు నాకైతే డ్యూటీ జరిగింది ఆగమనం లేచిన వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ ఓకేనా రైట్ మనం వెళ్ళిపోదామా అన్నం దించేసి నేను వెళ్ళిపోవాలి మేడం తీసుకుపోనా రైట్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం రైట్